ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ చీఫ్ జగన్ తనను తాను కాపాడుకోవడానికి ఇండియా కూటమిలో చేరబోతున్నారా? గతంలో ఉన్న విభేదాలతో మధ్యవర్తుల సహకారంతో కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే ఢిల్లీలో ఉన్న పరిస్థితులు వాటికి బలం చేకూర్చేలానే ఉన్నాయి. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ పక్షాల ప్రభుత్వాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టారు. దేశంలో ఉన్న చాలా పార్టీలకు సమాచారం ఇచ్చి మద్దతు ఇవ్వాలని వైసీపీ కోరినా ఎవరూ పట్టించుకున్నట్లు కనపడలేదు. కానీ అనూహ్యంగా ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన సమాజ్వాదీ పార్టీ జగన్ ధర్నాకు సంఘీభావం ప్రకటించింది. మోదీ, బీజేపీ, ఎన్డీఏ కూటమితో దూరంగా ఉండే అఖిలేష్ యాదవ్ జగన్ కు మద్దతుగా నిలవటం అంటే ఇండియా కూటమి వైపు జగన్ మొగ్గు చూపుతున్నందుకే అన్న ప్రచారం జరుగుతోంది. రాజ్యసభలో ఎన్డీఏకు పూర్తి బలం లేదు. దీంతో జగన్ కూడా బయట నుంచి ఎన్డీఏకు మద్దతిస్తారని ప్రచారం జరిగింది. లోక్సభలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కింగ్ మేకర్ గా తెలుగుదేశం పార్టీ ఉంది. అలాంటప్పుడు టీడీపీని కాదని జగన్ ను దగ్గరకు తీసే పరిస్థితులు లేవనే టాక్ బలంగా ఉంది. బీజేపీ పెద్దలెవరూ జగన్ కు అండగా ఉండే పరిస్థితులు కనబడట్లేదు. దీంతో సపోర్ట్ కోసం జగన్ కూటమి వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇండియా కూటమి తలుపు తట్టేందుకు జగన్ ఢిల్లీ వెళ్లుంటే కాంగ్రెస్ లో ఉన్న చెల్లెలు షర్మిల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఎందుకు అంటే ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న షర్మిల అన్న జగన్ అంటేనే నిప్పు ఉప్పులా చిటపట్లాడుతున్నారు. ఈ క్రమంలో తన అన్న చేరికను యాక్సెప్ట్ చేయగలరా అనే టాక్ రాజకీయంగా జరుగుతోంది. అయితే జగన్ వ్యూహం ప్రకారం ఢిల్లీ వెళ్లారా లేక హస్తిన వెళ్లక వ్యూహం మారిందా అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. మొత్తానికి జగన్ వేయబోయే అడుగులు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి.